హాయ్ అండి, అందరికీ నమస్కారం. గోరుచిక్కుడు వేపుడు అనేది ఎలా చేస్తారో చూపిస్తానండి. చాలా బాగుంటుంది ఇది గోరుచిక్కుడు వేపుడు అనేది. మనం ఎప్పుడైనా రసం చేసుకున్న, పప్పు చేసుకునే కానీ, ఇలా రాగి సంగటిలోకి చేసుకునే కానీ, ఇది కూడా చేసుకునే కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూపిస్తాను ఎలాగా. ఇప్పుడు గోరుచిక్కుడు అయితే ఇలా అన్నీ ఒలిచి పెట్టుకోవాలని, ఇవి అటువైపు ఇటువైపు ఉండే తొడాలు ఒలుచుకొని ఇలా మనం సైజు తగ్గినట్టు అన్నీ ఇట్లా ఒలిచి పెట్టుకోవాలని. కానీ చేతితో కాకపోయినా ఇలాగ కట్ చేసుకోవచ్చండి. మనము కుక్కర్లో అయితే ఉడకబెడుతున్నానండి. దాంట్లో వేసి తగినన్ని నీళ్ళు పోసి ఇలా కొద్దిగా కల్లుప్పు వేసి ఇలా స్టవ్ పైన పెట్టి 3 విజిల్స్ వచ్చేసి చాలండి. ఇట్లా 3 విజిల్స్ వచ్చినాక వాటికి ఇప్పుడు నేను పప్పుల పొడి అనేది తయారు చేస్తున్నానండి. వీటికి పప్పుల పొడి అయినా వేయచ్చు, లేదంటే పచ్చి ఎండుమిర్చి అయినా మిక్సీ కొట్టి తెల్లగడ్డ అనేది కొబ్బరి అయినా వేయచ్చు. నేనైతే పప్పుల పొడి గుడక వేస్తున్నానండి. కొంచెం పప్పులు గుడక వేస్తున్నాను, కొంచెం ఎండు కొబ్బరి 4-5 ఎండుమిర్చి వేసుకున్నాను. పప్పులు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడైతే నేను మూత తీసేసి ఆవిరంతా పోయేదాకా ఇట్లా ఏదైనా బొక్కల గిన్నె ఉంటే కనుక వడపోసుకోవాలండి. కొంచెంగా నీళ్ళు ఏమన్నా ఉంటే ఇట్లా గట్టిగా ప్లేట్ తీసుకొని ఉత్తితే సరిపోతుందండి. కొంచెం నీళ్ళు ఉంటాయి కదా, ఎట్టయినా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనము స్టవ్ పైన కడాయి పెట్టుకొని, కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఈ గోరుచిక్కుడు వేపుడు అనేది. మేము ఎక్కువ మా పల్లెటూరు స్టైల్ అయితే ఇలా రాగి సంగట్లకి గోరుచిక్కుడు వేపుడు ఏదైనా పచ్చడి కానీ పప్పు కానీ ఇలా చేసుకుంటామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూను పోపు దినుసులు వేస్తున్నాక, పోపు దినుసులు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 ఆనియన్ అయితే వేసుకుందామండి. ఇలా పొడుగ్గా వేసుకుందాం ఆనియన్. ఇట్లా వేయించుకున్నాక ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ ఇట్లా ఒక 5 నిమిషాలు ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనము మట్టికాయలు కూడా అప్పుడు ఇట్లా వడబోసినాం కదండి, మట్టికాయలు అనేటివి దీంట్లో వేసుకోవాలండి. ఆనియన్స్ అనేది ఎక్కువ మాడకూడదండి, లైట్గా వేగితే చాలు. వీటికి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకునే మీడియంలోనే పెట్టేసుకొని అండి ఇలా మనము ఆనియన్స్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము గోరుచిక్కుడు అనేది వేసుకోవాలండి. చూడండి, గోరుచిక్కుడు వేసుకున్నాం కదా, ఇంకా ఒకసారి బాగా 3 నిమిషాలు అలాగా వీటన్నిటి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. చూడండి, ఇలాగా ఒక 5 నిమిషాలు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలని. ఎందుకంటే వాటికి ఇంకా ఏమన్నా నెమ్ముంటే కాస్త ఆవిరైపోవడానికి ఇలా మనం బాగా 5 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ ఇలా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇప్పుడు మిక్సీ కొట్టినాం కదా, అది పప్పుల పొడి అయితే వేసుకోవాలండి. పప్పుల పొడి మేము ఎందుకు వేస్తామంటే మాకు కొంచెం పిల్లలు ఉంటారు కాబట్టి అందుకు కారంగా ఉంటుందని ఇలా పప్పుల పొడి కూడా యాడ్ చేసుకుంటామండి. చూడండి, దాంట్లో పప్పుల పొడి అనేది మనము స్పూన్లు కారం బట్టి వేసుకోవచ్చండి. కారం కొంచెం ఎక్కువే కావాలంటే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే 4 స్పూన్లు అయితే వేసినానండి. అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఈ పప్పుల పొడి అనేది గోరుచిక్కుడుకి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. చూడండి, ఇట్లా పప్పుల పొడి అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా అదే ఎండుమిర్చి, కొబ్బరి, తెల్లగడ్డలు వేసి మిక్సీ కొట్టి అట్లా అయినా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇట్లయితే బాగుంటుందండి. పప్పుల పొడి గుడక చాలా బాగుంటుంది ఇట్లా గుడక చేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి ఇట్లా గుడక. చూడండి, నేనైతే సాల్ట్ కొంచెం తక్కువ ఉందని, ఉప్పు కొంచెం తక్కువే ఉందని నేను కొంచెం సాల్ట్ గుడక వేసుకుంటున్నానండి. ఇట్లా సరిపోయిందో లేదో చూసి వేసుకోండి లాస్ట్లో అయినా. ఇట్లా బాగా కొంచెం సాల్ట్ వేసి బాగా ఇప్పుడు మిక్స్ చేసి కలుపుకోవాలండి. అంతేనండి, గోరుచిక్కుడు వేపుడు అనేది చాలా సింపుల్ అండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.